హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచనపాన్ వీలక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో వీడియో అయితే కనుక మేము వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అయితే కనుక రెడీ చేస్తున్నామండి. వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి ప్లీజ్. డోంట్ స్కిప్ అండి, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లియర్గా అర్థమైంది. మేము అమ్మవారికి శారీ కట్టడానికి అయితే కనుక గ్రీన్ అండ్ పింక్ శారీ అయితే తీసుకున్నామండి. సో శారీని అయితే కనుక మనం బాగా ఉంటుంది, దాన్ని అయితే కనుక ఒకవైపు ఫోల్డ్ చేసి ఇలా అయితే కనుక కుర్చీలు పెట్టాలండి. అంటే మనకి ఎంతవరకు కావాలనుకుంటున్నామో అన్ని కుర్చీలు అయితే కనుక జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. సో చెంగు అనేది జారకూడదు, చెంగు జారితే కనుక మనకి బొమ్మ కట్టేటప్పుడు అయితే కనుక ఊడిపోయిద్ది. సో అందుకు చాలా జాగ్రత్త కేర్ఫుల్గా కట్టాలి. సో శారీ అయితే కనుక ఈజీ కట్టచ్చండి. సో నేనైతే కనుక కట్టలేదు, మా తోడుకోళ్ళు అయితే కట్టింది, తనకైతే బాగా వచ్చు నాకన్నా. సో తనైతే కనుక శారీ ర్యాపింగ్ చేసి అమ్మవారికి అయితే కనుక చేసింది. సో కుర్చీలు జారకుండా అయితే కనుక మనం ఇక్కడ బట్టలు క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ క్లిప్స్ అయితే కనుక యూజ్ చేయొచ్చు. అయితే ఫిట్గా ఉంటాయి, ఓడకుండా కూడా ఉంటాయి. సో అందుకే అటువైపు ఇటువైపు కుర్చీలు కూడా లైన్గా చూసుకుని అయితే కనుక పెట్టింది. సో పెట్టేసిన తర్వాత అయితే కనుక ఇంకా మనకి సగం దాకా కావాలండి. సో అందుకే మనం అయితే కనుక ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నాము. అయిపోయిన తర్వాత మనకి శారీ అనేది భుజం మీదకి వేసుకుంటాం కదండి, ఆ చెంగులు వచ్చేసి అయితే కనుక చిన్న చిన్నగా మడత పెట్టుకుంటుంది. సో ఫోల్డ్ చేసే విధానంలో కూడా చాలా, అంటే శారీ కట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అలా. సో మా అక్క అయితే కనుక శారీ బాగా కట్టిద్ది. సో తనైతే కనుక ఇంకా నేను కడతాలే అని అంది, తనైతే కనుక కడుతుంది ఇక్కడ. సో ఇలా చెంగులు కూడా ఇలా తీసుకోవాలి, చిన్న చిన్న చెంగులు తీసుకుని అమ్మవారికి అయితే కనుక చాలా బాగుంటాయండి చుట్టూ తిప్పేటప్పుడు. సో ఇలా తీసిన తర్వాత దీనికి కూడా అయితే కనుక క్లిప్స్ పెట్టింది. ఫస్ట్ ఒక క్లిప్ అండ్ మిడిల్లో ఒకటి అండ్ సైడ్ ఇంకో క్లిప్ అయితే కనుక పెట్టింది స్టిఫ్గా ఉండడానికి. సో శారీ అయితే కనుక అమ్మవారికి అయితే కనుక చాలా బాగుందండి, బాగా వచ్చింది. అసలు కట్టే విధానంలోనే ఉంటుందండి ఏదైనా సరే. మనకి శారీ కడితే ఎంత అందంగా ఉంటామో ఒక పర్సన్ అమ్మవారు కూడా అంతేనండి. సో ఇలా బట్టల క్లిప్స్ అయితే కనుక పెట్టుకొని చెంగులను కూడా లైన్గా నిలవ అయితే కనుక చెక్ చేసుకుంది ఒకసారి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ ఇంకా క్లిప్స్ పెట్టేసుకుందండి. చాలా చిన్నగా తీసుకుంటే చాలా బాగుంటుంది అమ్మవారు అనేది. సో ఇక్కడైతే కనుక క్లిప్స్ అన్నీ కనుక స్టిఫ్గా పెట్టేసింది. నెక్స్ట్ అయితే కనుక దానికి ముందు మనం చిన్న కుర్చీలు పెట్టుకున్నాం కదండి, అవైతే కనుక ఒకసారి సెట్ చేసుకోవాలి అన్నీ బాగానే ఉన్నాయి లేవా అని. సో అమ్మవారికి అయితే కనుక మనం కొత్త చీర అని కాదండి, మన దగ్గర ఉన్న చీర ఏదైనా కట్టచ్చు, బట్ యూస్ చెయ్యింది కట్టాలి. సో ఒకసారి కూడా మనం యూస్ చేయకూడదు. అమ్మవారికి కట్టిన తర్వాత అయితే కనుక మనం యూస్ చేసుకోవచ్చు. సో ముందు మనం చిన్న కుర్చీలు పెట్టాం కదండి, ఆ కుర్చీలకి అయితే కనుక దారం మధ్యలో కల్లా కట్టుకోవాలి. అలా కట్టుకుని అలా తీసుకెళ్ళి అయితే కనుక మనం బిందికి అనేవి కట్టుకోవాలి. సో క్లిప్స్ అన్నీ తీసేసి ఇక్కడైతే కనుక కుర్చీలు అలా వచ్చినాయి కనుక ఓపెన్ చేస్తుంది. సో అన్నీ అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో చూడొచ్చు ఇక్కడ ఎంత నీట్గా ఉందో శారీ ర్యాపింగ్ అనేది. ఇదిగోండి, సో ఇలా కట్టుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది. మేము మా ఇంట్లో అయితే కనుక ఫస్ట్ టైం పెట్టామండి అమ్మవారిని. సో అందుకే కొంచెం గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో అయితే కనుక మేము చేస్తున్నాము. సో అలా తీసుకొచ్చి అయితే కనుక మేము బిందె అయితే కనుక ముందే పెట్టుకున్నామండి. ఇక్కడ బిందె పెట్టుకుని దానికి పైన ఇందాక కుర్చీలు పెట్టిన దగ్గర ఒక దారం కట్టుకున్నాము. సో ఇక్కడ నేను మా అక్క అయితే కనుక ముందు చెంగు అది ఉంటుంది కదా అండి, చెంగులు మనం పెట్టుకుంటాం కదా లోపలికి. సో అదే అనేది అయితే కనుక బిందెకి అనేది కొంచెం గట్టిగా స్టిఫ్గా అయితే కట్టేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్టిఫ్గా కట్టామని, ఎందుకంటే ఊడకూడదు కాబట్టి. సో కింద కుర్చీల దగ్గర కూడా దారం కట్ట అది కూడా ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసి కుర్చీలు ఎలా వచ్చినాయి అని చెప్పి దానికైతే కనుక బిందె చుట్టూ అయితే పెట్టాము. మేము లోపలికల్లా పెట్టలేదండి, మేము మామూలుగా బయటకే కట్టాము. సో చూడొచ్చు ఇక్కడ మీరు, ఇదిగోండి చాలా స్టిఫ్గా ఉంది అని తన అక్క అయితే చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే కనుక కుర్చీలు కూడా అలా వచ్చి నీట్గా ఉన్నాయి లేవా అని చెప్పి అయితే చెక్ చేస్తుంది. సో మనం కుర్చీలు పెట్టిన బట్టల క్లిప్స్ అన్నీ అయితే కనుక తీసేసేయాలి, తీసేస్తే మనకు కుర్చీలు ఎలా ఉందో తెలుస్తుంది. సో ఇలా అయితే కనుక మొత్తం చూసిన తర్వాత దానికైతే కనుక పిన్నీస్లు అయితే పెట్టిందండి. సో శారీ కట్టేసాం, పౌటన్ మనం కలిసానికి కూడా చెంబు పెడతాం అమ్మవారి ఫేస్కి, దానికైతే కర్ర పెట్టి కర్రకైతే కనుక ఇలా వేసింది. పక్కన బ్లౌజ్ అనేది మన దగ్గర ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే కనుక కర్ర మీద అనేది వేయచ్చు. సో నేనైతే కనుక అమ్మవారికి జడ అంటే వడ్డానం అండ్ చైన్ చాకర్ అయితే కనుక పెట్టి అమ్మవారి ఫేస్ అయితే కనుక పెట్టిందండి అక్క. సో చూడొచ్చు ఇదిగోండి ఎంత లుక్ ఉందో. సో మీకు పిక్ లైటింగ్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో ఇదిగోండి డెకరేషన్ అనేది అమ్మవారికి అయితే కనుక చేసాము. జడ పైన అయితే కనుక జడ అయితే బాగా కొద్దిగా మనం మల్లెపూలు అలా పెట్టుకుంటాము. అమ్మవారికి మల్లెపూలు అంటే కనకాంబరాల పూలు కూడా మేము పెట్టాము పైన. అవి పెట్టాకైతే కనుక చాలా లుక్ వచ్చిందండి. అసలు ఫేస్ పెట్టేసాము, ఇయర్ రింగ్స్ పెట్టాము అండ్ గొలుసులు కూడా పెట్టామండి అమ్మవారికి. చాలా అంటే చాలా బాగుంది.
సో ఈ వడ్డానం అయితే కనుక నేను మ్యారేజ్కి తీసుకున్నాను, ఒక్కసారి యూజ్ చేశాను. సో చాలా బాగుంటుందండి అష్టలక్ష్మిలో వడ్డానం ఇది. సో అందుకే అమ్మవారికి అయితే కనుక పెట్టాము, అష్టలక్ష్మిది కదా చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగుందో ఒకసారి. సో ఇలా అయితే కనుక మేము కట్టాము. ఇక్కడ చీర చెంగులని క్లిప్స్ ఉన్నాయండి, అవి కూడా తీసేసాము. ఎందుకంటే మనకి చూడగానే బాగుంది అనిపించుకోవాలి కాబట్టి. సో ఇక్కడ మాకు అయితే కనుక పిన్నిస్లు పెడుతుంది ఓడకుండా ఇంకా వెనకాల. సో ఇక్కడైతే కనుక ఇంకా అమ్మవారికి అయితే కనుక కనకాంబరాల టైప్లో ఉన్నది, గోల్డ్ అండ్ మెరూన్ టైప్లో వచ్చిన ప్లాస్టిక్ది హెయిర్ స్టైల్ ఉంటాయి కదండి, ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. సో అదైతే కనుక పెట్టి నేను ముడేస్తున్నాను, ఎందుకంటే జారిపోకుండా ఊడిపోకుండా ఉండడానికి. సో అక్క అయితే కనుక పైన అయితే ముడేస్తుంది, ఇటు సైడ్ అయితే కనుక నేను అలా ఇద్దరం పట్టుకుని అయితే కనుక ఒక సెట్ అయితే కనుక ముడేసాము. అది టైట్గా వేయాలండి, లూజ్ అయితే కనుక ఊడిపోయిద్ది. సో అందుకే ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు వేస్తే స్టిఫ్గా ఉంటుంది. సో అది పెట్టాక అయితే కనుక మనం కనకాంబరాలు ఎలా అయితే పెట్టుకుంటామో అలా అయితే కనుక అరేంజ్ చేసాము. ఇది అంటే మనం ఎలా రెడీ అవుతామో సేమ్ అమ్మవారు కూడా అలాగే రెడీ చేయాలి కదండి. సో అందుకు చూడండి ఎంత లుక్ ఉందో. సో దాని మీద అయితే కనుక మల్లెపూల దండలాగా ఒకటి ఉంది, జడకే వచ్చినాయి 2. ఆ సెట్ అయితే కనుక ఇలా అరేంజ్ చేశాను. ఇదైతే నేను మ్యారేజ్కి తీసుకున్నానండి. సో కనకాంబరాల సెట్ కూడా పెట్టేసాము, మల్లెపూల సెట్ టైప్లో ఉంది అది కూడా పెట్టేసాము. సో మాకైతే ఇక్కడ జోక్ చేస్తుంది, ఆహా ఎంత బాగా ఉందో అని చెప్పేసి. అవునక్క అన్నాను. సో ఇంకా వెనకాల అయితే కనుక బాగా ఫ్రంట్గా ఉందండి. సో మాకు బ్యాక్ అయితే కావాలి, అందుకే ఇద్దరం పట్టుకుని అయితే కనుక ఇంకా బ్యాక్ జరుపుతున్నాము. అంటే అప్పుడే చేసాం, ఫస్ట్ టైం కదండి, కొంచెం భయం బెరుకులాగా ఉంది మాకు. సో అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకుని అయితే కనుక వెనక్కి పొజిషన్లో పెట్టాము. సో మా అమ్మవారిని ఎక్కడైతే నిలబెట్టాలనుకున్నామో అక్కడ పొజిషన్లో పెట్టేశాము. సో చూడండి ఎంత లుక్ ఉందో. శారీ కూడా అయితే కనుక చాలా గ్రాండ్ లుక్ ఉందండి. సో పింక్ గ్రీన్ అంటే ఎవరికైనా బాగుంటుంది. సో దీనికి అనేప్పటికీ ఇంకా లుక్ ఉంది. సో అమ్మవారికి అన్నీ అరేంజ్ చేసేసామంటే అన్నీ పెట్టేసాము. చాలా అయితే కనుక చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు. సో మనకి అదే కదండి, ఇంత కష్టపడి చేసాము. సో ఫైనల్ లుక్ అయితే కనుక ఇలా ఉందండి. మొత్తం లైటింగ్ సెటప్ అంతా చేసేవాటికి ఇలా అయితే ఉందండి. చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోమాకండి. సో బాయ్ ఫ్రెండ్స్.